టన్నెల్లో 2ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. మంత్రులు అంబటి రాంబాబు, సురేష్, ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, నాగార్జున రెడ్డి, రాంబాబు, జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రశేఖర్ పాల్గొన్నారు. 2 టన్నెలను ఆయన కొడుకే పూర్తి చేయడం, ఆయన కొడుకే జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదు. ఈరోజు నిజంగా ఈ ప్రాజెక్టు మొదటి సరంగాన్ని 2021 జనవరి 13న పూర్తి చేస్తే, మన ప్రభుత్వంలో మనమే పూర్తి చేస్తే, రెండో సరంగం పనులు ఇవాళ కొద్ది రోజుల కిందటనే పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపుగా 4,47,000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు, సాగునీరు అందించే ప్రాజెక్టు 15,25,000 మందికి రక్షిత త్రాగునీరు అందించే ప్రాజెక్టు ఈరోజు జరుగుతూ ఉంది అని అంటే నిజంగా దాదాపుగా 30 మండలాలలోని దాదాపుగా ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లాలోని ప్రకాశం జిల్లాలోని 23 మండలాలు, నెల్లూరు జిల్లాలోని 5 మండలాలు, కడప జిల్లాలోని 2 మండలాలు, మొత్తంగా 30 మండలాల్లోని 15,25,000 మందికి త్రాగునీటి సమస్యకు పరిష్కారం చూపుతూ 4,47,000 ఎకరాలకు సాగునీటి పరిష్కారం చూపిస్తూ ఈ 2 సరంగాలు పూర్తి కావడంతో ఇక ఈ వచ్చే ఖరీఫ్